మేడికుండూరు మండల పరిధిలోని సిరిపురం పిఎం శ్రీ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఈరోజు మంగళవారం సందడి వాతావరణం నెలకొంది. పాఠశాలలో అనేకమైన సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ ఉయ్యూరి శ్రీవ్యాల్, ఫౌండేషన్ డైరెక్టర్ తేజస్విని ఆధ్వర్యంలో స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి కడియాల శివప్రసాద్ పర్యవేక్షణలో కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాషా పాల్గొనగా, స్ఫూర్తి ఫౌండేషన్ వారు మరియు పాఠశాల సిబ్బంది వారిని స్వాగతిస్తూ బ్యాండ్ వాయిద్యాలతో సభా ప్రాంగణం వరకు విద్యార్థులతో పూల జల్లులతో ఘన స్వాగతాన్ని అందించారు. వారిని పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ లక్ష్మీదుర్గ ఆధ్వర్యంలో పాఠశాల పీడి శరత్ బాబు మరియు రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు బత్తుల కరీముల్లారావు చౌదరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా రక్తి కంటించడంలో ప్రావీణ్యతకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం స్ఫూర్తి ఫౌండేషన్ వారికి పాఠశాల తరపున ధన్యవాదాలు తెలుపుతూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి, పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఎనలేని ఊహించని సేవలు అందించారని గుర్తు చేశారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల చదువులకు భరోసాను కల్పిస్తూ పాఠశాలలోని పేద విద్యార్థులను మరియు మంచి చదవరులను దత్తత తీసుకుని వారి పూర్తి బాధ్యత స్ఫూర్తి ఫౌండేషన్ తీసుకుంటుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్ఫూర్తి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధతో పాటు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండి ముందుకు నడవాలని, అప్పుడే మీ భవిష్యత్తుకు మీరే బాధ్యత కలిగి ఉండి కష్టపడి చదవాలని గుర్తు చేశారు. పలువురు ప్రముఖులు మాట్లాడుతూ స్ఫూర్తి ఫౌండేషన్ సేవలు మరువలేనివని కొనియాడారు. విద్యార్థులకు వారి చేతుల మీదుగా బ్యాగ్స్, సైకిళ్ళు, షూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మేడికుండూరు మండల తహసీల్దార్ రాఘవరావు, సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి బాలమోహన్ రావు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ Thank you, sir. Thank you very much, sir. Sir, munduku రండి sir. Okay. అరే ఇంకొకరు రండి అమ్మా. అరే ఇంకొకరు పైగా త్వరగా రా. కమ్. Okay, sir. Honored to have you in the school. So we started our journey with this school about I think less than 10 months ago.
with reusable pads, and since then our efforts have been to improve the quality of learning within the campus. Through a lot of efforts and initiatives, the government is taking steps to improve education standards. So wherever there are a few gaps that we are trying to fill, the one is a lot of kids are outside the premises of this, outside the limits of this village. They're finding it difficult to walk in the morning and evening. So we have decided to provide bicycles to some of them. And where some kids are lacking in foundational things like literacy and numeracy, we are trying to fill the gap by running tuition classes in the morning. So in all, lot of government resources are going into learning and teaching in different schools in the government field. We are privileged to be part of this school, and I hope